నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్ గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము. ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో గోచర రీత్యా ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మెయిన్ గా మనకి కనిపించే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే లాభస్థానం అంటే మన నెట్వర్క్ సర్కిల్ ఒకటి అవుతుంది, అండ్ గెయిన్స్ అండ్ హోప్స్ అండ్ విషెస్ అన్నమాట. వీళ్ళు ఏదైతే హోప్స్ పెట్టుకుంటారో, కొద్ది రోజుల నుంచి ఏదైతే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారో ఆ ప్లానింగ్ పట్ల వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్ గా కొంచెం సెట్ బ్యాక్స్ అవ్వడం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది. నెట్వర్క్ సర్కిల్ అంటే వీళ్ళ యొక్క స్నేహితులు, లేకపోతే ఆఫీస్ లో కొలీగ్స్ అవ్వచ్చు, వీళ్ళతోటి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది.
అంటే సడన్ గా వీళ్ళు గొడవల్లోకి దిగిపోవడము, ఆ కమ్యూనికేషన్, ఎందుకంటే థర్డ్ లార్డ్ లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము, అష్టమాధిపతి అయ్యారు కాబట్టి అత్తవారింటికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, ఏదైనా మ్యారేజ్ కనుక ఫైనలైజ్ చేసుకుంటున్నారు కన్యరాశి వాళ్ళకంటే అక్కడ మాట పెరిగి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయాలి అని అనుకుంటే గనక కమ్యూనికేషన్ ని కొద్దిగా తగ్గుముఖం చేయడానికి ట్రై చేయండి, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా. ఒకవేళ ట్రిగర్ అవుతుంది, ఇష్యూ పెద్దగా అవుతుంది అని అనుకుంటే గనక మెల్లిగా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ కుజుడు మనకి లాభస్థానం నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తారు, పంచమ స్థానాన్ని చూస్తారు, షష్ఠ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఈ వీళ్ళకు ఉండే కొన్ని అడిక్షన్స్ ఏవైతే ప్రయర్ అడిక్షన్స్ ఉన్నాయో దాని వల్ల వీళ్ళు కొద్దిగా డబ్బు నష్టపోవడము క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా లోన్స్ తీసుకోవడము, ఆ ఫ్యామిలీ లోన్స్ టైంకి క్లియర్ చేయకపోవడము, ఇంకా అడిషనల్ గా ఇంట్రెస్ట్లు పే చేయడము, ఇలాంటివి కొద్దిగా వీళ్ళని బాధ పెడుతూ ఉంటాయి అన్నమాట సిచ్యువేషన్స్ అన్ని కూడా. తోబుట్టులతోటి కొద్దిగా ఇంపల్సివ్ గా మాట్లాడేయడము, బిహేవియర్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అండ్ చేంజెస్ కనబడము, ఆ చేంజెస్ వల్ల వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ లోకి దిగిపోవడము, దీనివల్ల కూడా వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే ప్రాపర్టీ మ్యాటర్స్ కొనడం కానీ అమ్మడం కానీ, ఓపెన్ ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేదా కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నా సరే కన్యారాశి వాళ్ళు కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పి అడుగు ముందు వేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ కొద్ది రోజులు పెండింగ్ లో పెట్టుకొని మళ్ళీ టైం కొద్దిగా ఫేవర్ వచ్చిన తర్వాత ఆ స్టెప్స్ వేసుకుంటే వీళ్ళకి లాసెస్ లోకి వెళ్లకుండా కొద్దిగా ప్రాఫిట్ సైడ్ ఉండడానికి కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. వీలైనంత మట్టుకు సేవింగ్స్ పెట్టుకొని రూపాయి సేవ్ చేసుకుంటూ ఉండండి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా చూసుకోండి. అండ్ ఇంకొకటి పేషెన్స్, చాలా మటుకు పేషెన్స్ ల్యాక్ అవుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు జరగాలి అని అనుకుని ఆ పని జరగకపోతే వీళ్ళకి ఇబ్బందులు రావడము, కోపం వచ్చేయడము, ఇలాంటివి కొద్దిగా ఓర్పు సహనం కోల్పోవడము. స్వతహాగా కన్యారాశి వాళ్ళు కొద్దిగా పర్ఫెక్షనిస్ట్ ఉంటారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు అనుకున్న టైంకి పేషెన్స్ కొద్దిగా కోల్పోతూ ఉంటారు అనమాట. అన్ని బాగున్నాయి అని అనుకునే టైంకి సడన్ గా భాగ్యం సపోర్ట్ చేయకపోవడం అనేది కూడా మనకి కన్యరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. సో ఇవన్నిటి నుంచి వీళ్ళు బయటపడాలి అని అంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అందరికి చెప్పినట్టే ఈ రెమెడీస్ వీళ్ళకి కూడా వర్తిస్తూ ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆవు నెయ్యితో దీపం పెట్టండి, కుజుడికి 7 ప్రదక్షిణాలు చేయండి, దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్ కి 7 ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే కన్యరాశి వాళ్ళకి ఆల్రెడీ లగ్నంలో కేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా క్లూలెస్ ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఉన్న నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం కూడా వీళ్ళకి చెప్పదగిన రెమెడీ. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్ గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికి చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్ లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.